హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఉలువకట్టు చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ముందుగా ఉలువల్ని బాగా రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్గా చేసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ యొక్క మిక్చర్ని మనం ఒక 2 మినిట్స్ పాటు బాగా నాననివ్వాలి. నేను ఇక్కడ నల్ల ఉలువలు తీసుకున్నాను. సో తర్వాతకి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా పసుపు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను అలాగే టమాటాలు యాడ్ చేసుకుంటున్నానండి. టమాటాలు అనేవి మీ యొక్క ఆప్షనల్ అండి. మనకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ టమాటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఉలువల పౌడర్ని వేయాలి. వేసిన తర్వాతకి చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మన యొక్క కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి దీన్ని బాగా మరగనివ్వాలి. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ మరియు అంత థిక్నెస్ వస్తుందండి. మనకు ఒకవేళ ఎక్కువ థిక్నెస్ రావాలనుకుంటే ఈ యొక్క మిశ్రమాన్ని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాతకి మనం నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.